హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కోరనున్నటువంటి అతి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ప్రస్తుతానికి రాయలసీమ వ్యాప్తంగా రానటువంటి వారం రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు వ్యాప్తంగా అత్యధిక వర్షపాతం నమోదు కానుంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో జూన్ 11, 12, 13 తేదీల్లో భారీ వర్షాలు, అప్పటి వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. ఇకపోతే మనకి కోస్తా తీర ప్రాంతాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం అత్యధికంగా ఉంటుందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో అత్యధికంగా నమోదు కానున్నాయి. ఇక తెలంగాణలోని హైదరాబాద్ నగర ప్రాంతంలో సాయంత్రం సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవగా ఉత్తర తెలంగాణ భాగాల్లో ఉష్ణోగ్రతలు యథావిధిగా కొనసాగుతాయి. నల్గొండ, నాగర్ కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, హైదరాబాద్ దిగువ ప్రాంతాల్లో మాత్రం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు ఈ రోజు నుంచి మొదలవుతాయి. జూన్ 15 వరకు వర్షాలు కురుస్తాయి. థ్యాంక్ యూ.